ఈరోజు మన ఇంట్లోనే క్రీమీగా పన్నీర్ రోల్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇదొక హై ప్రోటీన్ రోల్ అని చెప్పొచ్చు. డైట్ చేసే వాళ్ళకైనా లేదు జిమ్కి వెళ్ళే వాళ్ళకైనా అలాగే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే తిన్న తర్వాత మీరే చెప్తారు వావ్ అని, ఇంత బాగుంటుంది మరి. సో ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా లోపల స్టఫింగ్ కోసం పన్నీర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ కారం. కారం అనేది కూడా మరీ ఎక్కువ వేయకూడదు. సో ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, చాలా కొంచెం గరం మసాలా. గరం మసాలా అనేది మ్యాండేటరీ ఏం కాదు, ఆప్షనల్ అది. ఇప్పుడు ఇందులోనే 2 నుంచి 3 స్పూన్ల వరకు పెరుగు వేసుకుని ఈ మసాలాలు మొత్తం బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం పెరుగు వేయడం వల్ల మసాలాలన్నీ కూడా పన్నీర్కి బాగా కోట్ అవుతాయి. సో ఇలా కలుపుకున్న మిశ్రమంలో ఒక 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకుని మీడియం సైజ్ క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలండి. మీరు ఇంకా చిన్నగా కట్ చేసినా కానీ ఫ్రై చేసినప్పుడు చెదిరిపోతాయి. సో ఈ సైజులో కట్ చేసి అండ్ నెక్స్ట్ ప్రాసెస్ కోసం ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. దీన్ని తర్వాత ఎలా ఫ్రై చేయాలి, ఏమేమి వేసి ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది, అలాగే ఏ సాస్లు యూజ్ చేయాలి, ఇలా ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.